ఒక రాజు కోపంతో అగ్గిమీద గుగ్గిలంలా ఉన్నాడు. ఆయన ముందు నిలబడి ఉన్నాడు రామన్, ఒక రాయిలా, ఎలాంటి కదలికా లేకుండా. వీళ్ల మధ్య జరిగిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు ఏకంగా ఒక మరణశిక్షగా మారబోతోంది. అసలు ఏం జరిగింది? ఈ కథలో ఊహించని మలుపులు చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. విన్నారా? ఆ రాజు నోటి వెంట వచ్చిన మాట ఇది. ఇంత కఠినమైన మాట ఎవర్ని ఉద్దేశించి అన్నారు? ఎందుకంత కోపం? ఈ ఒక్క వాక్యంతో మనం నేరుగా ఆ రాజసభలోని ఉద్రిక్త వాతావరణంలోకి వెళ్ళిపోయాం. మన కథలో మొదటి భాగం ధిక్కరించిన ఆజ్ఞ. రాజు అంత కోపంగా ఉండటానికి కారణం ఒక చిన్న అపార్థం. సరే, ఇప్పుడు ఈ గొడవంతా అసలు ఎలా మొదలైందో చూద్దాం పదండి. సమస్య అంతా ఇక్కడే మొదలైంది. రాజు చాలా స్పష్టంగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కాని సైనికులు చేసిందేంటి? దానికి పూర్తి వ్యతిరేకం. ఈ ఒక్క పొరపాటు మొత్తం రాజసభను ఎలా తలకిందులు చేసిందో మీరే చూడండి. ఇక్కడ చూడండి, రాజు ఇచ్చిన ఆజ్ఞకు సైనికులు చేసిన పనికి మధ్య ఎంత తేడా ఉందో. రాజు ఏమో రామన్ను కొట్టండి అన్నాడు, కాని రామన్ సురక్షితంగా ఉన్నాడు. పూజారిని తీసుకురండి అన్నాడు, కాని పూజారిని అక్కడే వదిలేసి వచ్చారు. సైనికులు ఎందుకింత పెద్ద తప్పు చేశారు? ఇది వాళ్ల అమాయకత్వమా, లేక రామన్ తెలివితేటలా? ఇదిగో సైనికులిచ్చిన వివరణ. వినడానికి చాలా వింతగా ఉంది కదూ? వాళ్లు అనుకుంటున్నారు తాము ఆజ్ఞను అక్షరాలా పాటించామని. వాళ్లు చూసిన దృశ్యమేంటంటే రామన్ పూజారిని తన భుజాలమీద మోస్తున్నాడు. అందుకే వాళ్లు రామన్ని పట్టుకొచ్చారంట. ఇది ఖచ్చితంగా రామన్ వేసిన ఒక తెలివైన ఎత్తుగడలాగే అనిపిస్తోంది. సరే, ఇంత గందరగోళం జరుగుతుంటే అసలు నిందితుడైన రామన్ ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యంగా అతను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. నిశ్శబ్దంగా ఒక ప్రేక్షకుడిలా అంతా వింటున్నాడు. అతని ప్రశాంతతే కథకు మరింత రహస్యాన్ని జోడిస్తోందన్నమాట. అసలతని మనసులో ఏముంది? ఇక రెండో భాగం, రాజుకు అవమానం. రామన్ తెలివి అతన్ని కాపాడుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే రాజు దృష్టిలో ఇదొక సింపుల్ మిస్టేక్ కాదు, ఇది తనకు జరిగిన ఒక వ్యక్తిగత అవమానంగా మారిపోయింది. రాజు దృష్టిలో ఇది తెలివైన ఉపాయం కాదు, ఇది ప్రజలందరూ గౌరవించే ఒక పవిత్ర వ్యక్తికి చేసిన అవమానం. పూజారికి అవమానం జరగడాన్ని రాజు అస్సలు సహించలేకపోయాడు. ఎందుకంటే అది తన రాజ్యంలో తన పాలనకే ఒక సవాల్లాంటిది. రాజు ఎలా ఆలోచిస్తున్నాడో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన లాజిక్ ప్రకారం ఇది కేవలం పూజారికి జరిగిన అవమానం కాదు, అది ప్రజలందరికీ జరిగినట్టు, అంతిమంగా తన అధికారానికే సవాలు విసిరినట్టు రాజు భావించాడు. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆలోచనలు ఎంత ప్రమాదకరంగా మారతాయో చూడండి. ఇక ఈ ఆలోచనలతో రాజుకి కోపం కట్టలు తెంచుకుంది. అతను పూర్తిగా విచక్షణ కోల్పోయాడు. ఇప్పుడు ఒక కఠినమైన, వెనక్కి తీసుకోలేని తీర్పు రాబోతోందని ఆ సభలోని వాతావరణం చెప్పకనే చెబుతోంది. మూడో భాగం, రాజశిక్ష. కథ ఇప్పుడు పతాకస్థాయికి చేరుకుంది. రాజు అదుపులేని ఆగ్రహం ఇప్పుడు వెనక్కి తీసుకోలేని ఒక భయంకరమైన తీర్పుకు దారితీయబోతోంది. ఇదిగో ఆ భయంకరమైన శిక్ష. రాజు నోటి నుండి వచ్చిన ఈ మాటలతో ఆ సభ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. రామన్ విధి ఇక నిర్ణయించబడింది. ఒక్క క్షణంలో ఒక జీవితం అంతం కాబోతోంది. గమనించండి, శిక్షలో 2 భాగాలున్నాయి. ఒకటి, రామన్ ప్రాణం తీయడం. 2, ఆ పని జరిగిందని నిరూపించడానికి రక్తంతో తడిసిన కత్తిని సైన్యాధిపతికి చూపించడం. తన అధికారాన్ని ఇంత క్రూరంగా ప్రదర్శించాల్సిన అవసరం రాజుకు ఎందుకొచ్చింది? ఇది ఆయన బలాన్నా లేక బలహీనతనా? ఇక 4వ భాగం, రామన్ మౌనం. రాజు తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. మరి ఇంతటి తీవ్రమైన తీర్పు తర్వాత రామన్ ఎలా స్పందించాడు? అతని నిశ్శబ్దం రాజు కోపం కన్నా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నమ్మశక్యంగా లేదు కదూ! తన ప్రాణాలు తీయమని ఆజ్ఞ జారీ అయినా రామన్ నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజు ఆగ్రహానికి, రామన్ సంపూర్ణ నిశ్శబ్దానికి మధ్య ఉన్న ఈ తేడా ఆలోచింపజేస్తుంది. ఇది ఓటమిని అంగీకరించడమా, లేక అతని మనసులో మరో ఆలోచన ఉందా? ఇక చివరి అంకం, సైనికులు రామన్ను తీర్పు అమలు చేయడానికి బయటకు తీసుకువెళ్తున్నారు. ఈ దృశ్యం చూస్తున్న ఎవరికైనా ఇంకేముంది, రామన్ కథకు ముగింపు పడింది అనే అనిపిస్తుంది. అయితే అసలు ప్రశ్న ఇది,
రామన్ నిశ్శబ్దం అతని ఓటమికి సంకేతమా లేకపోతే ఇది అతని తెలివైన ప్రణాళికలో మరో భాగమా? ఇది ఒక విషాదకరమైన అంతమా లేక ఒక మాస్టర్ స్ట్రోక్ ఆరంభమా? ఏం జరగబోతోంది?